సంగీత నాటక అకాడమీ ప్రతిష్టాత్మక జాతీయ వేదిక రవీంద్ర భారతిలో ఈ బతుకమ్మ పండుగ సందర్భంగా నవరాత్రి సందర్భంగా ప్రతిరోజు బతుకమ్మ ఆటపాటలతో తెలంగాణ జాతి ఖ్యాతిని చెప్పే విధంగా తెలంగాణ జాతి ఉత్సవాన్ని ఆడబిడ్డలు జరుపుకుంటున్న తీరుని చూపిస్తూ అక్కడ మనం బతుకమ్మ పండుగను నిర్వహించుకుంటూ వస్తున్నాం. ఆ క్రమంలోనే ప్రధాన వేదిక మీద అమ్మవారి గొప్పతనాన్ని, గౌరీ తల్లి లేదా మిగతా అమ్మవారు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించి మనం పూజించే అమ్మలగన్నయమ్మ అమ్మవారి గురించి వివిధ రకాల నృత్య రూపాలు, నాట్య రూపాల ద్వారా ఇక్కడ ప్రదర్శిస్తూ వస్తున్నాం. సో ఈరోజు కాళీ భద్రకాళి అమ్మవారి కాన్సెప్ట్ ఓరియంటేషన్లో ఒక నాట్య రూపకాన్ని, నృత్య రూపకాన్ని ఈరోజు ప్రదర్శించబోతున్నాం. సో ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి మనలందరినీ ఆశీర్వదించడానికి విచ్చేసినటువంటి సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్, కేంద్ర సంగీత నాటక అకాడమీ అవార్డు గ్రహీత, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పురస్కార గ్రహీత, ప్రతి క్షణం ప్రతి సందర్భంలో కూడా నాట్యాన్ని ప్రేమించి శ్వాసించి ఆ నాట్య పరంపరని రాబోయే తరాలకు అందించాలని నిరంతరం తపిస్తున్న అత్యంత అద్భుతమైన నాట్య శిరోమణి, విదుషీమణి శ్రీమతి అలేఖ్య పుంజాల గారు, ప్రొఫెసర్ అలేఖ్య పుంజాల గారు. సో అలేఖ్య పుంజాల గారికి ఒక్కసారి మనందరి కర్తాల మధ్య వారికి స్వాగతం పలుకుదాం. ఇప్పుడు వారి చేతుల మీదుగా జ్యోతి ప్రకాశనం చేసి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతిక శాఖ ప్రతి సందర్భంలో కూడా అన్ని రకాల కళారూపాలని, అందరూ కళాకారులని గౌరవించి, గుర్తించి, ప్రోత్సహించే దిశగా పనిచేస్తూ వస్తుంది. తెలంగాణ అనగానే జానపద కళారూపాలు ఒకవైపు, గిరిజన కళా సంప్రదాయాలు ఒకవైపు, హైదరాబాదీ దక్కని కళారూపాలు ఒకవైపు, ఇంకొక వైపు తెలంగాణకు సంబంధించిన కాకుండా భారతదేశ వ్యాప్తంగా ఉండే భారతీయ శాస్త్రీయ సంగీత నృత్య రూపకాలు ఒకవైపు. సో శాస్త్రీయ నృత్య పరంపరని కొనసాగిస్తున్న అత్యంత అద్భుతమైన నేల తెలంగాణ, ఆదరిస్తున్న పెద్ద మనసున్న ప్రజలు తెలంగాణ ప్రజలు. సో ఈ నేపథ్యంలోనే ఈరోజు ఈ శాస్త్రీయ నృత్య రీతిలో రూపొందించిన ఒక నాట్య రూపకాన్ని ప్రదర్శించబోతున్నాం. దీన్ని జ్యోతి ప్రకాశనం చేసి ప్రారంభించవలసిందిగా తెలంగాణ సంగీత నాటక అకాడమీ చైర్పర్సన్ శ్రీమతి అలేఖ్య పుంజాల గారిని అభ్యర్థిస్తున్నాం. బతుకమ్మ బతుకునిచ్చే అమ్మ, బతుకుని ఎలా బతకాలో నేర్పించే అమ్మ, బతుకుని కళాత్మకంగా బతకడం నేర్పించే అమ్మ బతుకమ్మ, శారదమ్మ, సరస్వతి మాత. సో అలాంటి కళామ తల్లికి నీరాజనలు అర్పిస్తూ అందరికీ నమస్తులు తెలియజేసుకుంటూ ఇప్పుడు